గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ మరియు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SP దామోదర్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయని, పౌష్టికాహారంతో పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని అన్నారు. కార్యక్రమంలో ASP నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, కిమ్స్ CEO అంకిరెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు మనం అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో పోలీస్ శాఖ, కిమ్స్ రెండు కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, అలాగే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అలాగే రిమైనింగ్ జీవితంలో ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటివి, గుండె యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్లో, దాని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపట్టడం జరిగింది. దాన్ని కిమ్స్ వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఈరోజు కిమ్స్ వారి ఆధ్వర్యంలో పోలీసు ఫ్యామిలీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. గుండె జబ్బులకు సంబంధించి వేరే ఇంకా వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు పోలీసు ఫ్యామిలీస్కి మెడికల్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 29 వరల్డ్ డే హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనం పోలీస్ శాఖ వారి సహకారంతో 3K వాక్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3K వాక్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నడక అనేది మీ ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో అనేది తెలియజేసే ఒక ఉద్దేశంతోనే మనం ఈ 3K వాక్ అనేది పెట్టడం జరిగింది. ఈ వాక్ అనేది SP గారి చేతుల మీదుగా స్టార్ట్ అయ్యి SP ఆఫీస్ నుంచి కన్నూరు రోడ్, కొత్త కూరగాయల మార్కెట్, రంగరాయ చెరువు, మంగమూరు రోడ్డు ద్వారా పోలీస్ కళ్యాణ మండపం దగ్గర ముగుస్తుంది. సో దాని తర్వాత పోలీస్ శాఖ వారు అందరికీ కూడా హెల్త్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. కార్డియాలజిస్ట్ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 3 కిలోమీటర్స్ వాకథాన్ అనేది కిమ్స్ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీని ద్వారా అవగాహన, మన గుండె ఆరోగ్యం చాలా బాగా ఎలా మెరుగ్గా చూసుకోగలం అనేది తెలుసుకుంటారని ఈ వాక్ ప్లాన్ చేశాము. ఎవ్రీడే ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మనం నడిచామంటే గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దాంతోపాటు మనం తీసుకునే డైట్, డైలీ స్మోకింగ్ స్టాప్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోకపోవడం కానీ, మంచి నిద్ర, ఇవన్నీ ప్రజలు తెలుసుకొని వాళ్ళ గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటారని మెసేజ్ కన్వే చేయడం కోసమే ఈ వాకథాన్ ప్లాన్ చేశాము. థ్యాంక్ యూ. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను టీడీపీ శ్రేణులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను విన్నవించారు.
ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శాప్ పనిచేస్తుందని చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నన్ను ఎన్నిక చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నా గురువర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి పార్టీ నేతలకు, మంత్రులకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులకి ఈ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలి. ఈ దేశంలో చిత్రపటంలో కావచ్చు, అంతర్జాతీయ చిత్రపటంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించి వాళ్ళని ఆ చిత్రపటంలో వాళ్ళకు గౌరవం, గుర్తింపు వచ్చేలాగా, వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళేలాగా మనం ప్రోత్సహించడంతో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి అని స్పష్టంగా ఉమ్మడి 13 జిల్లాలు కావచ్చు, ఇప్పుడు బైఫర్గేషన్ జిల్లాల్లో ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామాల్లో ఎవరైతే క్రీడాకారులు వాళ్ళందరినీ గుర్తించి దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ఎవరైతే ఈ అర్బన్ ఏరియాలో కావచ్చు, ఇండోర్ అవుట్డోర్ స్టేడియాస్ ఉన్నాయో వాటి మీద దృష్టి సారిస్తున్నాం. శాప్ పరిధిలో ఉన్న నిరుపయోగంగా ఉన్న భూముల మీద కూడా దృష్టి సారించి వాటన్నిటిని ఉపయోగపడే విధంగా దానికి కూడా చర్యలు చేపడతాం. మా ఎండి గారు, మా మంత్రివర్యులతో కూడా కూర్చొని దాని మీద కూలంకషంగా డిస్కషన్ చేసి ఏ రంగాన్ని అక్కడ ప్రోత్సహించాలి, ఏ క్రీడను ప్రోత్సహించాలి, ఏ క్రీడాకారులు ఎక్కువగా అక్కడ ఉన్నారు, ఏ క్రీడలో వాళ్ళు రాణించాలనుకుంటున్నారో వాటన్నిటి మీద నిర్దిష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ యొక్క ఆసక్తి చూపించే క్రీడని వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పరిచి ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు, కోచ్లు కావచ్చు, అదేవిధంగా అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండేలాగా వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాల విషయంలో కానీ, అదేవిధంగా వాళ్ళ జీతభత్యాల విషయంలో కానీ, వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కానీ ఖచ్చితంగా ఎక్కడ కూడా రాజీ ఖచ్చితంగా మేము గతంలో చెప్పాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే బాగా రాణించి కష్టపడి మెరిట్లో మెడల్ సాధించి సర్టిఫికెట్ అందుకోవాలి తప్ప దొడ్డిదారిలో ఈ సర్టిఫికెట్లు తీసుకొని దాన్ని ఉపయోగించుకొని ఎవరైతే తదనుగుణంగా ఉద్యోగాలు కావచ్చు, మెడికల్ సీట్లు కావచ్చు, కాలేజీలో సీట్లు కానీ తీసుకున్న వాళ్ళు అది పద్ధతి కాదు, అది మంచి విధానం కూడా కాదు. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకే న్యాయం జరగాలి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ బాధ నాకు తెలుసు. విద్యార్థి యువజన నాయకుడిగా నేను దాదాపు 20 ఏళ్ళు పనిచేయడం జరిగింది, అనేక ఉద్యమాలు చేయడం జరిగింది, పోరాటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకే న్యాయం చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అదే నేను చెప్పాను కదా, గతంలో జరిగిన ప్రతి తప్పిదాన్ని వదిలిపెట్టే ప్రసక్తి, ఎవరు తప్పు చేయడం వదిలేదు. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కూడా చూసుకుంటాం. ఆన్లైన్ విధానాన్ని కూడా ఎలా ప్రవేశపెట్టాలో సర్టిఫికెట్ ఇష్యూ అనేది దాని మీద మా ఎండి గారితో, మన స్పోర్ట్స్ శాఖ మంత్రితో, ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా యూజ్ చేసి ఒక పద్ధతి ప్రకారం జరిగేలాగా చూస్తాం. థ్యాంక్ యూ. తిరుమల లడ్డుపై తెలుగుదేశం పార్టీ అసత్య ఆరోపణలు నిరసిస్తూ ఒంగోలు సంతపేట సాయి మందిరంలో వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేని దాన్ని సృష్టించి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లో చొప్పించి గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. మత సామరస్యానికి ప్రతీక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అందుకే తిరుమలలో బీబీ నాంచారి, ఒకప్పటి ఢిల్లీ సుల్తాన్ కూతురు విగ్రహం కూడా తిరుమల గుళ్ళో ఉంటుంది. అర్థం అన్ని మతాల ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అటువంటి భగవంతుణ్ణి ఈరోజు రాజకీయాల్లోకి, రాజకీయ ప్రయోజనాలకి లాగడం అన్నది అనైతికం, అపవిత్రం. ఇది వీళ్ళు అనుకుంటుంటారు అన్ని వ్యవస్థలను రాజకీయాల్లో వాడుకున్నట్టు.
ఇది ఏ వ్యవస్థ అయినా సరే, దేవాలయ వ్యవస్థను కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు. ఆ భగవంతుడు ఈరోజు ఇలా చేస్తున్న అపవిత్రమైన పనులకు సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ ఆ భగవంతుడు బలవంతుడు అన్న విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాలి. తప్పు చేశారు, భగవంతుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా భగవంతుడు ఆలోచిస్తాడన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. 5 సార్లు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. పదుల సంఖ్యలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. తండ్రికి వర్తించిందే కొడుకుకు కూడా వర్తిస్తుంది. కొడుకుగా తను కూడా ముఖ్యమంత్రి కాకముందు అనేక సార్లు శ్రీమన్నారాయుడు ఆ వెంకన్నను దర్శించుకోవడం జరిగింది. తన పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు చేయలా, అంతకుముందు చేయలా. జగనన్న వచ్చిన తర్వాత 6709 దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు ప్రతి నెల అమౌంట్ పంపించే కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 500 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మించినటువంటి వ్యక్తి. కరోనా సమయంలో అర్చకులు 40,000 మందికి నెల 5,000 పంపించినటువంటి వ్యక్తి. 3,400 సుమారుగా పైగా తన పరిపాలనలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దేవాలయాలు నిర్మించిన వ్యక్తి. కురుక్షేత్రం నుంచి, ఢిల్లీ నుంచి, ఒరిస్సా నుంచి, బాంబే నుంచి, చెన్నై వరకు, వైజాగ్ వరకు, హైదరాబాద్ వరకు బ్రహ్మాండమైనటువంటి వెంకన్న వైభవాన్ని తెలియజేసే దేవాలయాలు నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో. ఎక్కడో ఉన్నటువంటి జమ్మూలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించిన దానికి పూనుకొని నిర్మాణం పూర్తి చేయించిన తన పరిపాలన అనే విషయాన్ని గుర్తించమని కోరుతున్నాం. ఇంతగా అచంచలమైనటువంటి వెంకన్నపై భక్త విశ్వాసాలతో జగనన్న పనిచేస్తుంటే, ఆ రోజు పనిచేస్తుంటే ఈరోజు రాజకీయ ఆరోపణలు చేయడం, జరగని దాన్ని, ఏమీ లేనటువంటి దాన్ని ఉన్నదని ఆరోపణలు చేయడం, ఎవరు క్షమించినా భగవంతుడు క్షమించడు అని తెలియజేసింది. కాబట్టి అన్ని దేవుడే చూస్తున్నాడు కాబట్టి దేవుడికే వదిలిపెట్టాలా అనే ఆలోచనే భగవంతుడిది కాకుండా ఉన్నట్లయితే, భగవంతుడిని రాజకీయాలలోకి ప్రతిసారి మాట్లాడడం అన్నది కూడా కరెక్ట్ కాదని ఆలోచించాము తప్ప వేరే ఉద్దేశం కాదు. అది ఈ అత్యంత బలమైనటువంటి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి. కాబట్టి నువ్వు మాట్లాడేసామని చెప్పి నేను ఇతను మాట్లాడో దేవుడి దగ్గర అలాంటి చెయ్యకూడదని ఆలోచించాం. ఈరోజు కూడా ఒకటే చెప్తున్నాం, దేవుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు. ఆ భగవంతుని మనం రాజకీయాల్లోకి లాగితే, భగవంతుని మనం ప్రయోజనాలకి తప్పుడు ఆలోచనలతో, తప్పుడు మాటలతో, అబద్ధపు మాటలతో చేస్తే దేవుడు గమనిస్తుంటాడు అన్న విషయాన్ని గమనించమని విజ్ఞప్తి చేస్తుంది. ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎనలేని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ మాంటూసరి ప్రకాష్ బాబు తెలిపారు. వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ముందుండి సేవలు అందిస్తుందని తెలిపారు. ఒంగోలులో రెడ్ క్రాస్ను ఆధునీకరించి 3 కోట్ల విలువైన పరికరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా కరోనా సమయంలో బ్లడ్ బ్యాంక్ కూడా నిర్విఘ్నంగా అది కొనసాగేట్టుగా మరి మా కన్వీనర్ నరసింహారావు గారి కృషి అయితేనేమి, మరి దాని గురించి ఆయన చెప్తారు. బ్లడ్ బ్యాంక్ దాని సర్వీస్ ఎక్కడ ఆగలేదు. స్టేట్లో ఎక్కడ అన్ని బ్లడ్ బ్యాంకులు మూసేసినా కూడా ఒంగోలులో బ్లడ్ బ్యాంకు నిర్విఘ్నంగా సాగింది. అలాగే సేవా కార్యక్రమం కూడా ఎక్కడ కూడా ఏ కుంటూ రాకుండా, ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో ఇంకా బాగా చేశాం. ఆ తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో కొన్ని కార్యక్రమాలని మీ ముందు చెప్తాను. మేము వచ్చిన తర్వాత ఈ అంబులెన్స్ సర్వీస్ ఒకటి మాకు స్టేట్ కమిటీ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక అంబులెన్స్ని, దాన్ని మేము ఒక జనరిక్ మెడికల్ షాప్ని స్థాపించడం జరిగింది.
అది కూడా చాలా బాగా ఎక్కువగా రిటైర్డ్ ఎంప్లాయీస్ మా సేవలను వినియోగించుకుంటున్నారు. ఒక్కొక్కరు షుగర్ పేషెంట్స్ అయితే ఏమి, బీపీ పేషెంట్స్, హార్ట్ సంబంధించిన రోగులు నెలకి 4 నుంచి 5 వేల రూపాయల మందులు అయితే చోట కేవలం 700 రూపాయలతో వాళ్ళు మందుల్ని వాళ్ళ ఇవ్వగలుగుతున్నాం. జనరిక్ మెడికల్ షాప్ ద్వారా అది చాలా మంచి పేరు వచ్చింది దానికి. కలెక్టర్ గారు కూడా అంతకుముందు దినేష్ గారు అయితే ఒక 5 బ్రాంచీలు పెట్టండి మెడికల్ షాప్స్ అని ఆయన ఆదేశాలు జారీ చేయడం. ఎందుకంటే ఇంత మంచి ఇది చాలా మంచి సర్వీసు. అనేక మంది వేల రూపాయల మందులు ఖర్చు పెడుతున్నారు ఈ జనరిక్ మెడికల్స్ వల్ల. అంటే మీరు మనం ఇక్కడ క్వాలిటేటివ్ మెడిసిన్స్ మాత్రమే అమ్ముతాం జనరిక్ మెడికల్స్లో. అంటే బ్రాండెడ్ కంపెనీలు తయారు చేసేటువంటి జనరిక్ మెడికల్స్ని మాత్రమే మనం చేస్తున్నాం. కాబట్టి విద్యావంతులైనటువంటి రిటైర్డ్ పీపుల్ ఎక్కువగా అక్కడికి వచ్చి ఈ జనరిక్ మెడికల్ షాప్లో మన సేవల్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అప్లై చేసేసుకొని కంటిన్యూగా ఫ్రెండ్స్ ద్వారా కానీ క్యాంపుల ద్వారా కానీ రక్తం ఇబ్బంది లేకుండా కంటిన్యూ సప్లై చేయగలిగాము. అట్లానే ఈ రెడ్ క్రాస్ అనేది బ్లడ్ విషయం అని కాకుండా సర్వీస్ యాక్టివిటీస్ కానీ అన్నింటిలో కూడా పాల్గొంటుంది. సంతపేట రెడ్ క్రాస్ నుంచి ఇప్పుడు కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా గల ఇక్కడికి షిఫ్ట్ చేయగలిగాము. అప్పుడు మన దగ్గర ఓన్లీ హోల్ బ్లడ్ అనేది ఒక్కటే ఉండేది. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ప్యాకెట్ సెల్స్ కానీ, ప్లాస్మా కానీ, ప్లేట్లెట్స్ కానీ ఇవన్నీ ఉంటేనే మామూలుగా డాక్టర్స్ ఎక్కువగా మొబిలైజ్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఇక్కడ రెడ్ క్రాస్లో ఒక 3 crores మాకు కాంపోనెంట్స్ మిషనరీ మొత్తము అయిపోయి రీసెంట్గానే పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసేసి ఒంగోలులో ఉన్న ప్రజలందరికీ రెడ్ క్రాస్ ద్వారా ప్యాకెట్ సెల్స్ కానీ, ప్లాస్మా కానీ, హోల్ బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ మేము అందించగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా పని సాధ్యమయ్యేది కాదు. అందుకని అందరికీ అన్ని వేళలా 365 రోజులు అన్ని గ్రూపులు అందుబాటులోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహణకి మేమందరం పూనుకున్నాం. ముఖ్యంగా రక్తము కొన్ని అరుదైన సమయాల్లో మాత్రమే పూర్తి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. 100కి 80% రక్తంలో ఉన్న 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక రక్తంతో 3 ప్రాణాలకి మనం కాపాడుకోవచ్చు. డెంగీ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్లు తగ్గిపోతే ఎస్డిపి సపరేట్గా ప్లేట్లెట్లు ఇస్తాం. ముసలి వాళ్ళకి, బలహీనంగా ఉన్న వాళ్ళకి ప్లాస్మా ఇస్తాము. ఓన్లీ ఎర్ర రక్త కణాలు తగ్గిన వాళ్ళకి పీసీబీఎన్ ప్యాకెట్ సెల్ వాల్యూమ్స్ ఇస్తాం. అట్లా ఒక రక్తంతో 3 మనుషుల ప్రాణాలు. చక్కగా ఈ ఇన్ఫెక్షన్స్ సీజన్స్లో డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్లేట్లెట్స్ కావాలి. కాబట్టి నాణ్యమైన ప్లేట్లెట్స్ రెడ్ క్రాస్లో దొరుకుతాయి. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇది సాధారణంగా ప్రజల్లోకి పోవటం కన్నా కూడా బ్లడ్ను ఉపయోగించేవాళ్ళు డాక్టర్స్, సర్జన్స్, గైనకాలజిస్టులు, ఫిజిషియన్స్, పీడియాట్రిషియన్స్. కాబట్టి మెడికల్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఇది తెలియబడాలి. వీళ్ళ కృషి వలన ప్రతిరోజు అవైలబిలిటీ ఎంత స్టాక్ ఉంది అనేది డిస్ప్లే చేస్తుంటారు. ఇవన్నీ మా గ్రూపులో పెడుతూ ఉంటాం. అలాగే మీరు కూడా పాత్రికేయుల గ్రూప్లో అది ప్రతిరోజు పెడితే అందరికీ ఉపయోగపడుతుందని తలుస్తున్నాము. ఇంకా అవే కాకుండా వ్యాక్సినేషన్ సెంటర్ కూడా వస్తుంది. కాబట్టి దాంతోపాటు మన రవి డాక్టర్ గారు చెప్పినట్టు బేసిక్ టెస్టులు కూడా, అంటే వాళ్ళకు బయటకు వెళ్ళిపోతే 400-500 కూడా కొంతమందికి అవుతున్నాయి. అలా కాకుండా అతి తక్కువ ధరతో ఏదైనా లిపిడ్ ప్రొఫైలు, షుగరు, బ్లడ్ ఎప్పుడు కావాలన్నా వస్తే ఏదైనా నామినల్ ఒక 100 రూపాయలు, 150 అలాగా అయ్యే విధంగా అవకాశాన్ని చూసుకొని ఇక్కడే ఉన్న దాంతో ఎక్విప్మెంట్ స్టాఫ్ని పెంచుకొని పెంచాలనేది అది డెఫినెట్గా వితిన్ 3 monthsలో సార్ చెప్పినట్టు ఒక 500 ఎంతైతే రిక్వైర్మెంట్ మనకు జిల్లాకు అవసరం అవుతుందో అంత మనం ప్రొక్యూర్ చేసుకొని అవసరం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇది లేకుండా, అపేక్ష లేకుండా, మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాలి ఎలాంటి కాజెస్ లేకుండా ఇస్తాము. దాంట్లో కూడా నా నెంబర్ కూడా ఇస్తాము. డెఫినెట్గా 24/7 ఎనీ టైం చెప్పినా కానీ ఇక్కడ అవైలబిలిటీ ఉండేటట్టు చేయగలుగుతామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. కానీ దీంట్లో మెయిన్గా మాకు కావాల్సిన హెల్ప్ మీ సపోర్టే, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. దానికి వితిన్ రేపు మన మాజీ
ఆంధ్రకేసరి యూనివర్సిటీ నిధులేమితో ఇబ్బంది పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించాలని పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ డిమాండ్ చేశారు. వారి కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం అనంతరం ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో మరొక స్వాతంత్ర ఉద్యమానికి ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, రాజకీయ సమానత్వం కలిగిన నూతన సమాజ నిర్మాణానికి నాంది పలకాలని కోరుకుంటూ ఈ యొక్క అంశాలలో వాళ్ళు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అలాగే రాజశేఖర్ లాంటి ఒక నాయకత్వం పట్టిమ కలిగిన రాష్ట్ర అధ్యక్షుల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించటం నాకు ఎంతో సంతోషం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఒక చైతన్యాన్ని, మార్పును, వికాసాన్ని కలిగిస్తే కనుక ఇలాంటి కార్యక్రమానికి ప్రభుత్వం ప్రధానంగా జీవో నెంబర్ 117 84 రద్దు చేయబోగా, ప్రధానంగా పీజీ విద్యార్థులకు సంబంధించి 70 రద్దు చేయబోగా, మొత్తం ఇవాళ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు, విద్యారంగ పరిస్థితులు ఏవి లేనట్టుగా ప్రధానంగా తెర మీదకి తిరుపతి లడ్డు వ్యవహారం తెచ్చి మొత్తం రాష్ట్ర మీడియా సంబంధించి, ప్రభుత్వం సంబంధించి మొత్తం కూడా ఇవాళ తిరుపతి లడ్డు చుట్టూనే తిరుగుతూ పరోక్షంగా రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మత కలహాలకి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి ప్రజాస్వామిక లౌకికవాదుల్ని మేము కోరుతాను. ఈ జిల్లా సంబంధించినటువంటి విషయాలకు వస్తే ప్రధానంగా ఈ జిల్లాలో ఏర్పడిన ఆంధ్రకేసరి యూనివర్సిటీ నిధులు లేకుండా వాళ్ళ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకాశం జిల్లాలో కేటాయించిన ఆంధ్రకేసరి యూనివర్సిటీకి 100 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరొక ప్రధానమైన క్యాంపస్ IIIT కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దీన్ని జిల్లా కేంద్రంలో నెలకి లక్షలాది రూపాయల రెంట్లకి కేటాయిస్తూ ఆ బిల్డింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో దీన్ని ప్రవేశపెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 5 ఏళ్లలోనైనా దీన్ని నిధులు కేటాయించి సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఈ జిల్లావాసి కాబట్టి ఈ జిల్లాలో అనేక సాంఘిక సంక్షేమ వసతిగృహాలు మరి మూసివేతకు గురవుతాయి. వసతిగృహాల బిల్డింగులు సరిగా లేవు, మెజారిటీ సరిపోక విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదని రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.